వెయిట్ అక్కడ వెయ్యి. సో పిల్లలకు మీరు ఇలా నేర్పిస్తే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది అనమాట. మంచిది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణవ్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఇక్కడ మా ఇంటి దగ్గర పశువులు ఉంటాయి. సో జనరల్గా మనం ఫుడ్ వేస్ట్ చేస్తుంటాం, తిన్నది అవి పడేస్తుంటాం కదా. సో మక్క బుట్టలు అంటే మక్క కంకులు అంటాం మేము. సో వాటి పొట్టు తీస్తాం కదా, ఆ పొట్టు పడేయకుండా ఇట్లా పశువులకు పెడితే అవి కూడా తింటే వేస్ట్ చేయకుండా. సో మనం తీసిన మక్క పొట్టు పడేస్తుంటాం మనం బేసిక్గా. పడేయకుండా పశువులకు వేయండి. పండ్లు కానీ కూరగాయలు కానీ వేస్ట్ చేయకుండా పెడితే అవి కూడా ఇష్టంగా తింటాయి. మనం ఎన్నో చేసుకుని తింటాం ఇంట్లో. అట్లా కాకుండా పశువులకు ఏమన్నా వేస్ట్ చేయకుండా ఇట్లా పెడితే బాగుంటుంది. ఇట్లా మా పాపను కూడా తీసుకొచ్చినా, మనకు కూడా తెలియాలి కదా, పిల్లలకు కూడా తెలియాలి మనం ఏం చేస్తున్నాం అనేది. ఇట్లా మక్క పొట్టు, తర్వాత ఫ్రూట్స్, ఇక్కడ కూడా మక్క ఇవి తీసిన తర్వాత మక్క బెండు ఉంటాయి కదా, మక్క బెండ్లు ఇవి కూడా తింటాయి. సో ఏది కూడా వేస్ట్ చేయకండి. ఇవి కూడా తింటాయి. అవి ఒకటే కాదు, మక్క పొట్టే కాదు, మక్క బెండ్లు కూడా తింటాయి. తర్వాత అట్లానే ఇంట్లో ఏమైనా ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు, బెస్ట్ అనమాట. ఇంకో ఇలా ఫ్రూట్స్ ఇట్లా పెట్టేసి ఇగో అక్కడ పెట్టు, వెయ్యి ఏం కాదు, అక్కడ వేసి ఏం కాదు, తింటుంది అది. సో అలా ఎంత ఇష్టంగా తింటున్నారు. మనం చాలా వేస్ట్ చేస్తున్నాం, అలా వేస్ట్ చేయకండి. ఇట్లా అన్నీ తీసుకొచ్చినాము, ఇక్కడ పెట్టేస్తున్నాము. సో అవి తినేస్తాయి అన్నమాట. బాబు తీసుకోవాలి, మెల్లగా పక్కన పెట్టేస్తున్నాం బాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.